పంట కోతకొచ్చింది కదా. ఈ ఏడాది బాగా పండింది అయ్య గారు. అయ్యా చూశారుగా, పంట మొత్తం నాశనం అయిపోయింది అయ్యా. అది నా తప్ప. ఏంటి అది? విత్తనాలు చాపాడయ్యా, పోలీసులతో వచ్చాడు. వీరైతో ఏదో గొడవ పడుతున్నట్టున్నాడు. అయ్యా నా మాట రాజేష్, వినండి. ఏంటి గొడవ? 2 సంవత్సరాల నుంచి విత్తనాలు అరువు తీసుకుంటున్నాడు. పదే అడిగినా బాకీ తీర్చడం లేదు సార్. మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. వేరే నీ చేతులు కడుపుకు అన్నం పెట్టాలి గాని వాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు. తీరుస్తానంటున్నాడుగా, కాస్త ఆగండి. కుదరదండి. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. అయితే డబ్బు లేదా పొలం. ఈ రైతుల్ని నమ్మి మోసపోయింది చాలండి. ఎవరిని నమ్మావు? ఎవరు మోసం చేసింది? నమ్మి మోసపోయేది రైతులు. నువ్విచ్చే విత్తనాలు నాణ్యమైనవా కాదా అని ఆలోచించకుండా నిన్ను నమ్మి మోసపోతాడు. రావాల్సిన టైంకి వర్షం వస్తుందని ప్రకృతిని నమ్మి మోసపోతాడు. అంతో ఇంతో పంట చేతికొస్తే దళారీలు నమ్మి మోసపోతాడు. ఇలా అడుగడుగున నమ్మకంతో ముందుకెళ్లి మోసపోయేది రైతు. ఇన్నిసార్లు మోసపోతున్నానని పంటే వేయడం మానేస్తే తినటానికి గడ్డి కూడా దొరకదు. రైతుని అవమానిస్తే నీ తండ్రిని అవమానించినట్టు, రైతుని అనుమానిస్తే నీ తల్లినే అనుమానించినట్టు. నీకెంత రావాలో ఇంటికొచ్చి తీసుకుపో. Download ShareChat.